హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో చూసే వాళ్ళంతా ఎలా ఉన్నారండి? సో ఈరోజు వీడియోలో నేను మీతో బచ్చలాకు కూర అండ్ మిల్ మేకర్స్ని యూజ్ చేసి పాన్ కేక్స్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. రోజు ఒకటే చేసి పెట్టిన పిల్లలకి బోర్ కొడుతుంది అండ్ ఇది కొంచెం హెల్దీ కూడా కదా. సో ఏదో ఒక రకంగా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి పెడితే పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారు. సో దానికోసం ముందుగా నేను కొన్ని మిల్ మేకర్స్ని తీసుకొని అలా వేడి నీళ్ళల్లో కొన్ని సోక్ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బచ్చలాకు కూరని కూడా తీసుకొని కొంచెం వేడి నీళ్ళల్లో ఒకసారి అలా బాయిల్ చేసి తీసేసాను. నెక్స్ట్ మనం ఇందాక ఏవైతే మిల్ మేకర్స్ ఉన్నాయో వాటిని అంతా స్వీట్ చేసేసి మిక్సీ జార్లో వేసుకొని కొన్ని గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసేసుకొని మిర్చి ఒకటి వేసుకున్నాను. అంటే మనకి కారానికి తగ్గట్టు ఇక్కడ నేను కొన్నే చేస్తున్నాను కాబట్టి ఒక మిర్చి వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక బచ్చలాకు కూరని కొంచెం వేడి నీళ్ళలో తీసాం కదా, సో దాన్ని కూడా యాడ్ చేసేసి మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. తర్వాత వచ్చేసి కొంచెం శనగపిండిని కూడా యాడ్ చేసేసి ఉప్పు కారం కూడా యాడ్ చేసి బాగా పిండిని మిక్స్ చేసేసుకోవాలి. ఉప్పు కారాలు అనేవి మనం రుచికి ఎంత, అంటే కొంతమంది స్పైసీగా ఎక్కువ తింటారు కాబట్టి సో కావాలంటే ఇంకొంచెమైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎంత కావాలో అంతవరకే యాడ్ చేసేసుకొని దీన్ని బాగా కలిపేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక ఐరన్ తవ్వాని తీసుకొని దాన్ని బాగా హీట్ అయ్యాక కొన్ని నువ్వులలా చల్లుకొని కొంచెం ఆయిల్ని స్ప్రింగ్ చేశాను. దీనికేం మనం డీప్ ఫ్రైలు చేయాల్సిన అవసరం లేదండి. ఎక్కువ ఆయిల్స్ అలా వేసి లైట్గా ఆయిల్ని స్ప్రింకిల్ చేసేసి కొంచెం నువ్వులు వేసేసి అది కొంచెం హీట్ అయ్యాక చిన్న చిన్న దోశల్లాగా వేసేసుకోవడమేనమాట. సో ఆ ప్యాన్లో నాకు 4 పట్టినాయి కాబట్టి నేను 4 వేసుకున్నాను. చిన్న చిన్నవి అయితే 2, పెద్ద ప్యాన్స్ అయితే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సో నా ప్యాన్కి ఇక్కడ 4 సరిపోయినాయి కాబట్టి నేను 4 చిన్న చిన్నవి వేసేసుకున్నాను. మీకు కావాలంటే ఇంకా చిన్నవి కూడా, పిల్లలు బేబీ దోశలు అలా ఇష్టపడతారు కాబట్టి ఇంకా కావాలంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు సైజు. సో నేను ఇక్కడ 4 వేసేసుకున్నాను అనమాట. కొంచెం అటు ఇటు రెడ్ కలర్ అయ్యేదాకా రోస్ట్ చేసేసుకోవడమేనమాట. సో ఇలా ఉత్తగా అయినా తినొచ్చు, కానీ పెద్దవాళ్ళకి ఏంటంటే ఉత్తగా తినాలంటే తినలేరు కాబట్టి దానికోసం నేను ఏం చేస్తున్నానంటే మింట్ చట్నీ చేసుకుంటున్నాను. సో మిక్సీ జార్ తీసుకొని పుదీనా, కొత్తిమీర, నెక్స్ట్ వచ్చేసి మిర్చి మన కారానికి తగ్గట్టు అనమాట, ఎంత కావాలంటే అంత. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి, పుట్నాల పప్పు, ఉప్పు వేసేసి కొంచెం నిమ్మకాయని స్వీట్ చేసేసాను. దీన్ని కూడా మనం మిక్సీ పట్టేసుకోవాలి. సో మనకి మింట్ చట్నీ అనేది కూడా రెడీ అయిపోయింది. సో కావాలంటే పిల్లలకి ఉత్తగైనా ఇవ్వండి. కొంతమంది కొంచెం పెద్ద పిల్లలు అయితే మింట్ చట్నీతో అయినా తినడానికి ఇష్టపడతారు కదా. ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏం చేయాలి అని తెలియకపోతే ఖచ్చితంగా మీ పిల్లలకైతే ఇది చేసి పెట్టండి, చాలా హ్యాపీగా తింటారు. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.